సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 8/3/2024 శుక్రవారం, తిథి మాఘ బహుళ త్రయోదశి రాత్రి 9:58 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం శ్రవణం పగలు 10:41 వరకు, తదుపరి ధనిష్ట, యోగం శివం 12:46 వరకు, కరణం గర్జి పగలు 11:38 వరకు, వర్జం మధ్యాహ్నం 2:13 నుండి 3:38 వరకు, దుర్ముహూర్తం పగలు 8:40 నుండి 9:26 వరకు, మరలా మధ్యాహ్నం 12:37 నుండి 1:25 వరకు, అమృతకాలం రాత్రి 11:18 నుండి 12:43 వరకు, రాహుకాలం పగలు 10:48 నుండి 12:18 వరకు. ఈరోజు విశేషం మహాశివరాత్రి. ఈరోజు పరమేశ్వరుని అర్చించి బిల్వాష్టోత్తర శతనామంతో అర్చన, బిల్వాష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేసిన విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరగగలవు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పరమేశ్వర దర్శనం, పరమేశ్వర అభిషేకం వంటివి చేయించుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తీర్థయాత్రలు చేయటం నిశ్చత ప్రదర్శిస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పరమేశ్వరుని చెరుకు రసంతో అభిషేకం చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మిక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. మనశ్శాంతి కొంత తక్కువగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలను మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీ పరమేశ్వర దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి వచ్చిందని వచ్చినట్లు ఖర్చుగును. అలాగే చేపట్టినటువంటి వ్యవహారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివాలయ దర్శనం, శివాభిషేకం చేయించుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. సంతానాన్ని కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, శివ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పార్వతీ పరమేశ్వరుల దర్శనం, ప్రదోషకాల దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. వచ్చిందని వచ్చినట్లు ఖర్చుగాను. కుటుంబ సభ్యులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఇతరులకు తమ వంతు సహాయ సహకారాలు అందివ్వగలుగుతూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు ప్రసాద వితరణ చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న వ్యవహారంలో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం, లేని వారికి ఆహార వస్తు సదుపాయాలను అందివ్వడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల సహకారం లభించగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల పట్ల అధికంగా శ్రద్ధ చూపుతూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.